మెగా యూత్ ఫోర్స్ ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాన సంఘాలు చాలా చూసాం. ముఖ్యంగా ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, ఆయన ఎంత కష్టపడి ఆయన సంపాదించుకున్నటువంటి సామ్రాజ్యాన్ని ఆయన అభిమానులుగా ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి అభిమానులు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఎంత గొప్పవో కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ మెగా యూత్ ఫోర్స్ ఏంటి అని కూడా చాలామంది అనుకోవచ్చు. ఇప్పటి వరకు చాలానే అభిమాన సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే సాయిధరమ్ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి వీళ్ళకి కూడా ఉన్నాయి. ఎక్సెప్ట్ అల్లు అర్జున్ గారు తప్ప ఈ మెగా యూత్ ఫోర్స్లో మిగతా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి వాళ్ళ అభిమాన సంఘాలన్నీ కూడా ఒకతాటిపైకి మెగా యూత్ ఫోర్స్ అనేటువంటి దాని మీద ఒక గొప్ప కార్యక్రమాలు చేయటమే కాదు, ఎవరైనా సరే మెగా ఫ్యామిలీ మీదకి, మెగా హీరోల మీదకి అసత్యాలు ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఈసారి తాట తీసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో చాలామంది మనకు తెలుసు, మెగాస్టార్కి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు చాలా ఎంత గొప్ప పనులు చేసాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారికి ఎంత పేరుందో అభిమాన సంఘాలకి కూడా అదే స్థాయిలో అంత సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కూడా పేరు సంపాదించుకున్నారు. అటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో కూడా చిరంజీవి గారి పేరుని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి అనేక సేవా కార్యక్రమాలు. ఎవరన్నా విద్యార్థులకి సంబంధించి ఏమన్నా స్కాలర్షిప్లు కావాలంటే వీళ్ళు చూసుకునేవాళ్ళు. రక్తదానం కావాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎవరికైనా సరే రక్తం కావాలి అంటే, ఏ యాక్సిడెంట్ అయినా కావాలి అంటే మొట్టమొదట గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకే. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ గ్రూపులో ఒక్క మెసేజ్ పెడితే చాలు, మనకి ఏ మారుమూల విలేజ్ అయినా సరే, ఏ గ్రామానికైనా సరే వాళ్ళు వచ్చి రక్తం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి మెగా అభిమానులు ఈసారి ఒకతాటిపైకి, అంటే కొన్ని అటు మనం గతంలో కూడా చూసాం, చిరంజీవి గారికి సంబంధించి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి ఒక మిస్అండర్స్టాండింగ్ లాంటి వాతావరణం కనిపించింది. బట్ ఆ తర్వాత మెగా అభిమానులు అందరూ ఒకటే అనేటువంటి భావన కలిగింది. దాంట్లో మిగతా హీరోలందరూ కూడా వాళ్ళ అభిమాన సంఘాలన్నీ కూడా ఈసారి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఈ మెగా యూత్ ఫోర్స్ కిందే పనిచేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు నెక్స్ట్ జనరేషన్కి డెఫినెట్గా, అంటే రామ్ చరణ్ గారు కావచ్చు, వైష్ణవ్ తేజ్ గారు కావచ్చు, సాయిధరమ్ తేజ్ గారు కావచ్చు, రేపొద్దున అకీరా వస్తే అకీరాకు కూడా వీళ్ళ అభిమాన సంఘాలుగా యంగ్ జనరేషన్కి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మెగా యూత్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్సెప్ట్ బాయ్ అభిమానులు తప్ప. బాయ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ సపరేట్గా మాత్రం ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది అనేది మనకైతే తెలియదు, కానీ మిగతా హీరోలందరికీ సంబంధించి మాత్రం ఒక తాటిపైకి మెగా హీరోలకి సంబంధించి మిగతా అందరూ కూడా ఈ అభిమాన సంఘాలతో కలిసి పనిచేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన అఖిల భారత చిరంజీవి యువత అనేది మనకి ఎప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలకి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి దాని తర్వాత రామ్ చరణ్ గారికి అఖిల భారత రామ్ చరణ్ యువశక్తి అనేటువంటిది ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి, వరుణ్ తేజ్ గారికి, వీళ్ళందరికీ కూడా సపరేట్ అభిమాన సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమానికి అయితే ముందుకు తీసుకెళ్లేటువంటి పని ఉంది. అంతేకాకుండా ఎవరైనా పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఏది పడితే అది అసత్యాలు ప్రసారం చేయటం, వాళ్ళని తీసుకొచ్చి ప్రతిసారి క్రిటిసైజ్ చేయటం, వాళ్ళ మీద విషయం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తే ఈ యంగ్ జనరేషన్స్ వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మెగా యూత్ ఫోర్స్ మాత్రం చాలా బలంగా అదే స్థాయిలో, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఏ రకమైనగా అయినా మాట్లాడేచ్చు అనుకుంటే అదే భావ ప్రకటన స్వేచ్ఛతో వాళ్ళు కూడా తిరిగి తిప్పి కొట్టేటువంటి విధంగా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా దీని మీద చాలా బలంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆయన స్ఫూర్తితో, ఆయన హీరోగా ఆయన డాన్సులు, ఆయన గ్రేసు, ఆయన ఫైట్స్ ఎలా ఉంటాయో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకు కూడా సపరేట్ ఫ్యాన్స్ని పెంచుకున్నారంటే అందులో అత్యుక్తి కాదు. అలాంటి ఆ సేవా కార్యక్రమాలని కూడా ఇప్పుడు ఈ మెగా యూత్ ఫోర్స్ కంటిన్యూ చేయబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి వార్తలు చెప్పాలంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో రేపటి తరానికి కూడా ఈ సేవా కార్యక్రమాలు అందాలనేటువంటి ఉద్దేశంతో సపరేట్ ఒక వింగ్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో చాలామందే ఉన్నారు. అటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మిగతా అబ్రాడ్కి సంబంధించి మలేషియా, సింగపూర్, అలాగే
అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకి సంబంధించినటువంటి అసోసియేషన్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొత్త కార్యవర్గం అంతా కూడా చూస్తుంటే అందరూ యంగ్ జనరేషనే, కంప్లీట్గా యూత్ జెన్జీకే ఇప్పుడు అప్పచెప్పినటువంటి పరిస్థితి. మెగా యూత్ ఫోర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ పర్టిక్యులర్గా సుష్మిత గారే దీన్ని మానిటరింగ్ కూడా చేస్తున్నట్టు, ఎక్కడా కూడా ఎవరు కూడా అంటే వేరే విధంగా సైడ్ ట్రాక్ పట్టకుండా, వేరే ఏవి ఇక్కడ రాకుండా, ఇష్యూస్ రాకుండా చూసుకోవటం కోసం ఆమె కొణిదెల సుష్మిత గారే స్వయంగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.